మార్చి 24వ తేదీన స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల 2 సెంట్లు చొప్పున ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అర్జీలు సమర్పించాము. తక్షణమే అర్జీని పరిశీలించి ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని, అదేవిధంగా టిట్కో ఇళ్లని లబ్ధిదారులకు అందించాలని ఈ నెల 24వ తేదీన సిపిఐ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహిస్తామని జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు 24వ తారీఖు మంగళవారం నర్సాపేట ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా జరగబోతా ఉంది. భారతదేశంలో 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా ఈనాటికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాలకి, ఎండలకి, చలికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి నిరుపేదకి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో నివసించే వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని రేపు 24వ తారీఖు మంగళవారం ఎంఆర్ఓ గారి నర్సాపేట ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.